రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో రైతాంగం ఉందో ఇవాళ ఆక్వా రైతులు కానీ వివిధ పంటలు పండించే రైతులకు కానీ వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ధృతరాష్ట్ర పాలనగా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా ఈవిడ వ్యవహరిస్తున్న వ్యవహారానికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ పంటలు పండించే రైతులతో గాని ఆక్వా రైతులకు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సోదరులందరికీ కూడా అండగా ఉంది. మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతులకి ధైర్యంగా అండదండలుగా వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల్ని అందించే విధంగా మా పోరాటాలు సాగుతాయని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఇవాళ పంట నమోదు కార్యక్రమాలు చేయకోకుండా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీగా కేంద్రాలు పెట్టారో ఇవాళ వివిధ దేశాల నుంచి ఇవాళ మన రాష్ట్రానికి వచ్చి ఆర్బీగా కేంద్రాల ద్వారా అధ్యయనాలు చేసిన పరిస్థితుల్లో ఇవాళ పంట నమోదు కార్యక్రమాలు చేసి అసలు యూరియా గాని కాంప్లెక్స్ గాని ఎంత మోతాదు కావాలి ఈ రాష్ట్రానికి అని ఒక ఉజ్జాయింపు చేసి రైతులందరికీ ఎరువులు సకాలంలో అందించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులకి ఎంత చులకన భావం అంటే ఏ రైతు అయినా సరే చులకన భావం. ఒక రైతు అంటే గౌరవం లేదు. ఇవాళ కరెంటు తీగల మీద ఇవాళ గుడ్డలు ఆరేసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరం. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడితే మెడలు వచ్చినని చెప్పే ఈ ప్రభుత్వం ఇవాళ మిర్చి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తే తెల్లారి ఒక ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి రాయటం, అలాగే బంగారుపాలెం మామిడి రైతుల దగ్గరికి వెళ్తే తెల్లారి ఒక ఉత్తరం రాయటం, అలాగే ఏదైతే ఇవాళ పొగాకు రైతుల గురించి ఒక ఉద్యమం చేస్తే తెల్లారి ఒక ఉత్తరం రాయటం, ఆక్వా రైతులకి రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని గత సంవత్సరం 6 నెలల కాలం నుంచి మభ్య పెడుతూ ఇవాళ ఆక్వా రైతాంగాన్ని తుంగలోకి తొక్కినటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం ఈ రోజు కూడా కళ్లు తెరిచే పరిస్థితి లేదు. ఇవాళ రైతులు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అండగా ఉంటామని ఇది మేము శాంతియుతంగా చేసేటువంటి వినతి పత్రాల కార్యక్రమం గారు ఆదేశాల మేరకు ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో రైతాంగం ఉందో ఇవాళ ఆక్వా రైతులు కానీ వివిధ పంటలు పండించే రైతులకు కానీ వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ధృతరాష్ట్ర పాలనగా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా ఈవిడ వ్యవహరిస్తున్న వ్యవహారానికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ పంటలు పండించే రైతులతో గాని ఆక్వా రైతులకు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సోదరులందరికీ కూడా అండగా ఉంది. మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతులకి ధైర్యంగా అండదండలుగా వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల్ని అందించే విధంగా మా పోరాటాలు సాగుతాయని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఇవాళ పంట నమోదు కార్యక్రమాలు చేయకోకుండా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీగా కేంద్రాలు పెట్టారో ఇవాళ వివిధ దేశాల నుంచి ఇవాళ మన రాష్ట్రానికి వచ్చి ఆర్బీగా కేంద్రాల ద్వారా అధ్యయనాలు చేసిన పరిస్థితుల్లో ఇవాళ పంట నమోదు కార్యక్రమాలు చేసి అసలు యూరియా గాని కాంప్లెక్స్ గాని ఎంత మోతాదు కావాలి ఈ రాష్ట్రానికి అని ఒక ఉజ్జాయింపు చేసి రైతులందరికీ ఎరువులు సకాలంలో అందించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులకి ఎంత చులకన భావం అంటే ఏ రైతు అయినా సరే చులకన భావం. ఒక రైతు అంటే గౌరవం లేదు. ఇవాళ కరెంటు తీగల మీద ఇవాళ గుడ్డలు ఆరేసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరం. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడితే మెడలు వచ్చినని చెప్పే ఈ ప్రభుత్వం ఇవాళ మిర్చి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తే తెల్లారి ఒక ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి రాయటం, అలాగే బంగారుపాలెం మామిడి రైతుల దగ్గరికి వెళ్తే తెల్లారి ఒక ఉత్తరం రాయటం, అలాగే ఏదైతే ఇవాళ పొగాకు రైతుల గురించి ఒక ఉద్యమం చేస్తే తెల్లారి ఒక ఉత్తరం రాయటం, ఆక్వా రైతులకి రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని గత సంవత్సరం 6 నెలల కాలం నుంచి మభ్య పెడుతూ ఇవాళ ఆక్వా రైతాంగాన్ని తుంగలోకి తొక్కినటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం ఈ రోజు కూడా కళ్లు తెరిచే పరిస్థితి లేదు. ఇవాళ రైతులు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అండగా ఉంటామని ఇది మేము శాంతియుతంగా చేసేటువంటి వినతి పత్రాల కార్యక్రమం